చిరంజీవి 150 సినిమాకి సంబంధించిన పనులు స్టార్ట్ కావడంతో ఈ మూవీకి సంబంధించిన నటీనటుల ఎంపికపై ఆసక్తికరంగా మారింది. చిరంజీవి మూవీకి నటీనటుల ఎంపిక అంటే సామాన్య విషయం కాదు. ఆ మూవీలో ఎవరికి ఛాన్స్ దక్కినా అదో గౌరవంగా ఆర్టిస్టులు ఫీల్ అవుతుంటారు. ఇదిలా ఉంటే చిరు మూవీ అంటే తన యాక్టింగ్ కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంతే ప్రాముఖ్యత తను చేసే డాన్స్లకి ఉంటుంది. చిరు నటించే మూవీలలో ఖచ్చితంగా అదిరే స్టెప్స్ ఉంటాయని అభిమానులు ఆశిస్తారు. ఇక తాజాగా చిరంజీవితో డాన్స్ చేయాలని స్టార్ హీరోయిన్ తమన్నా ఓ కామెంట్ చేసింది. దీంతో తమన్నాకి చిరు 150 సినిమాలో బెర్త్ కన్ఫర్మ్ అయిందని అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటి వరకు తమన్నా పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి మెగా హీరోల సరసన రొమాన్స్ చేసింది. ఇక మిగిలింది అసలైన మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. ఇక చిరంజీవితోనూ రొమాన్స్ చేయాలని తమన్నా ఆసక్తి చూపడంతో తమన్నాని చిరు 150 సినిమాలో తీసుకునేందుకు చిత్ర యూనిట్ సైతం పాజిటివ్ గానే ఉందట. అయితే గతంలో తమన్నా వేగవంతమైన డాన్స్ మూమెంట్స్ చేసింది. ప్రస్తుతం చిరంజీవి వయసు పెరగడంతో తమన్నా వేగవంతమైన డాన్స్ మూమెంట్స్ కి చిరు డాన్స్ చేయగలడా, ఒకవేళ చిరుని తమన్నా డామినేట్ చేస్తుందా అంటూ చర్చలు జరుగుతున్నాయి. డాన్స్ విషయంలో ఎటువంటి కటింగ్లు ఇవ్వాలో చిరుకి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి తమన్నాకి చిరు అంత సీన్ ఇవ్వడని కొందరు అంటున్నారు. చితిని పట్టిన టేకు చెక్కలాగా వట్రంగా ఉంటావు. చేసిందంతా చేసి సిగ్గొకటి వాడిదచ్చు నీ జాతకమే.